నాకు భారతదేశంలో స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యంత ప్రియమైన ప్రధాని పివి నరసింహారావు గారు. బేస్డ్ ఆన్ హిస్ అకాంప్లిష్మెంట్ ఆయనకు సరిపోదు గుర్తింపు. ఈజ్ అ గ్రేట్ మ్యాన్. అదేవిధంగా ఇట్స్ ఇండిస్ప్యూటబుల్ ఐ డిసగ్రీ విత్ లాట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్. విరోధిని, చాలా విమర్శించిన వాడిని. ఈ మధ్య బీజేపీతో ఆయన సన్నిహితంగా ఉంటున్న దాన్ని కూడా విమర్శిస్తూ వస్తున్నాను. But when it comes to results, undeniably he is the best chief minister that India had since independence. అయితే ఆయన గొప్పతనం గురించి కన్నా కూడా మనం పోల్చుకుంటే తెలుస్తుంది హౌ అకాంప్లిష్డ్ హీ ఈజ్ అనేది. ఉదాహరణకి ఔటర్ రింగ్ రోడ్ కట్టేటప్పుడు నేను అమెరికాలో ఉండాను. నేను 20 సంవత్సరాలు అమెరికాలో ఉండి ఇండియా వచ్చాను. ఔటర్ రింగ్ రోడ్డు కట్టేటప్పుడు చూస్తే అక్కడ ఆకాశంలో ఉండేది. ఏంటి ఈ ఔటర్ రింగ్ రోడ్డు, ఈ హైదరాబాద్ ఎకానమీ అంతా ఈ రోడ్డు ఎందుకు అవసరం అని అనుకునేవాళ్ళం. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా 2011లో ఎక్కడ అసలు ట్రాఫిక్ ఉండేది కాదు, మైళ్ళ కొద్దీ. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ నిండిపోయింది. దే కాల్ హిమ్ ఎ విజనరీ. మనం ఏదో సరదాగా టీడీపీ కాబట్టి అనుకోవటం కాదు. ఐ విల్ గివ్ యూ అ సింపుల్ ఎగ్జాంపుల్. సార్, చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదుల మీద కేటీఆర్ గారు ఫర్దర్గా నిర్మించడం జరిగింది హైదరాబాద్ నగరాన్ని. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మెట్రో వేయాలని. సరే, వాళ్ళ ప్రభుత్వం మారింది, రేవంత్ రెడ్డి గారు వచ్చారు. ఆఫ్ కోర్స్ హీఈస్ ఆల్సో ఏ టీడీపీ ట్రైన్డ్ లీడర్ జస్ట్ లైక్ కేసీఆర్. ఆయన రాగానే మొట్టమొదట అనౌన్స్ చేసింది రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి మెట్రో అవసరం లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాం అనేది. ఎందుకు అంటే అక్కడంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇతర ప్రాంతాల నుంచి మెట్రో అవసరం. అక్కడ ఓల్డ్ సిటీలో ఫలక్నామా, ఈ ప్రాంతాల నుంచి మెట్రో అక్కడ లేదు. ఎంజీబీఎస్, చాంద్రాయణగుట్ట ఇట్లాంటి ప్లేసులు. చాలా మంచి పాయింట్ ఆయన చెప్పింది. హైదరాబాద్కి ఈరోజు ఇన్ని వ్యాపారాలు రావడానికి కారణం మీరు ఎప్పుడో 20 సంవత్సరాల క్రింద ఊహించి కట్టిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఔటర్ రింగ్ రోడ్ కానీ, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ. ఈరోజు 10 లక్షల ఉద్యోగాలు, 2.5 లక్షల కోట్ల రూపాయల ఆదాయం. దాన్ని నిర్ణయించేది కేవలం ఒక 5,000 మంది ఎగ్జిక్యూటివ్సే. ఫార్చ్యూన్ 500 ఎగ్జిక్యూటివ్ మీకు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత అతని అనుభవం, ఎయిర్పోర్ట్లో దిగి హైటెక్ సిటీకి వచ్చేటప్పుడు అతను చూసే ఓఆర్ఆర్ కానివ్వండి, ఎయిర్పోర్ట్ కండిషన్ కానీ, దాని ఇట్ మేక్స్ ఎ వెరీ బిగ్ రోల్. మీరు ఎనీ బిగ్ సిటీస్ తీసుకోండి, వాళ్ళ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బిజినెస్ డిస్ట్రిక్ట్కి మెట్రో ఉండటం అనేది కామన్. ఈరోజు అవసరమా? లేదు. బట్ ఇఫ్ చంద్రబాబు నాయుడు ఈజ్ దేర్ టుడే, ఆయన 5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టేవాడు రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్. రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వేస్తా అంటున్నారు ఎయిర్పోర్ట్ నుంచి మైలాన్ దేవరపల్లి, చంద్రాయణగుట్ట, ఫలక్నామా, ఎంజీబీఎస్. ఎయిర్పోర్ట్ నుంచి ఎంజీబీఎస్లో దిగి మళ్ళీ మీరు ఇంకో మెట్రో తీసుకొని రాయదుర్గంకి రావాలి. జస్ట్ ఇమాజిన్ ఇఫ్ యు ఆర్ ఎ ఫార్చ్యూన్ 500 CEO, ఇఫ్ దట్ ఈస్ ద రౌట్ యూ వాంట్ టు టేక్, వాట్ విల్ హ్యాపెన్? 2.5 లక్షల కోట్లు రూపాయల ఎగుమతులు, 10 లక్షల ఉద్యోగాలు మామూలుగా రావు. యూ హ్యావ్ టు థింక్ త్రూ. ఎస్, ఐ అగ్రీ, ఇవాళ అవసరం లేదు. కానీ మనకు ఉద్యోగాల అవసరం ఎక్కువ మెట్రో కన్నా. 10 లక్షల మంది, వాళ్ళ 1 కోటి మంది జనాభా హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్లో. ఇక రెండో ఉదాహరణ ఇచ్చి ఐ విల్ కంక్లూడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెరీ క్విక్లీ విజనరీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. పోలవరం ప్రాజెక్ట్ అనేది దేశానికి అవసరమైన ప్రాజెక్టు, రాష్ట్రానికి కాదు. పోలవరం వస్తే ముందు, అందరికంటే ముందు లాభం పొందేది రాయలసీమ. జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ. ఎందుకు అంటే పోలవరం నుంచి మనం నీళ్లు గోదావరి నుంచి కృష్ణా నదికి కలిపితే శ్రీశైలం నుంచి రాయలసీమ, నీళ్లు లేని రాయలసీమకు మనం దాదాపు 45 నుంచి 70 TMCల దాకా, అంటే 5 నుంచి 8 లక్షల ఎకరాలు. నేను చెప్పే నెంబర్లను తక్కువ చేసి చెప్తున్నానండి, ఎక్కువ చేసి చెప్పట్లేదు. దీనికంటే అదనంగానే ఉంటాయి కానీ తక్కువ ఉండవు. 5 నుంచి 8 లక్షల ఎకరాలకు పారుతాయి. అదేవిధంగా పోలవరం నుంచి గోదావరి జిల్లాకి, విశాఖపట్నానికి మంచినీళ్ళు, అక్కడ 1.5 లక్షల ఎకరాలు, గోదావరి జిల్లాలో ఇంకో 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పారుతాయి నీళ్లు. అంటే దాదాపు 10 నుంచి 15 లక్షల ఎకరాలు. సరే, ఇదంతా తెలిసిందే. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
రెయిన్బోళ్ళు కట్టిన 2 ప్రాజెక్టులు, ఒకటి అమరావతి అయితే ఇంకోటి పోలవరం. 10 నుంచి 15 లక్షల ఎకరాలకు నీళ్లు పారుతాయి, పరిశ్రమలకు నీళ్లు అందుతాయి, విశాఖపట్నం నగరానికి మంచినీళ్ళు వస్తాయి. 90% పూర్తయింది. చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటారో నాకు తెలియదు, ఆయన 73%, 74% అన్నారు. ప్రాజెక్టు 90% కంప్లీట్ అయింది ఆ రోజు. ఏది ఆయన అధికారం నుంచి దిగే రోజు సెప్టెంబర్ 2019 ఈజ్ వెన్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. కేవలం అక్కడ ఒక దేవీపట్నం అనుకుంటా, ఒక చిన్న గ్రామం, దాని చుట్టుపక్కల ఉన్న కొన్ని తండాల్లో ఒక 200-300 కోట్లు ఇచ్చేస్తే ఆ గ్రామస్తులు బయటకు వెళ్ళిపోతే ఆ కాఫర్ డ్యామ్ మూసేస్తే మీకు పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండేది. మే 31, 2019 జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి నిర్ణయం ఆపేశారు. నో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద విజనరీ. కేసీఆర్ గారు ఆపలేదు, కేటీఆర్ ఆపలేదు. హీ కుడ్ హ్యావ్ సెడ్, ఏంటి ఈ మెట్రో ఎందుకు తీసిపారండి, అవుటర్ రింగ్ రోడ్ అవసరం లేదు, వస్తే ఆయనకు పేరు వచ్చింది. నో, చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 50,000 ఐటీ ఉద్యోగాలు, కేటీఆర్ గారు దాన్ని 2.5 లక్షలు, దాని తర్వాత మీకు తెలిసింది ఈరోజు 10 లక్షలు ఉద్యోగాలు. చంద్రబాబు నాయుడు గారు వేసిన పునాదులే. దే బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ దట్ ఫౌండేషన్. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఆపి తన స్నేహితుడైన కృష్ణారెడ్డి, మేఘా కృష్ణారెడ్డి గారు కాంట్రాక్ట్ ఇవ్వడానికి 90% పూర్తయి లక్షలాది ప్రజలకి ఉపయోగపడే కాంట్రాక్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించిన మోడీ గారు పార్టీ రాసిన ఉత్తరం ఒక్కసారి మీరు వింటే దెన్ ఐఎమ్ డన్, ఐ విల్ కంక్లూడ్. ఈ ప్రాజెక్ట్ ఆపటానికి మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, దేర్ ఈజ్ నీదర్ ఎనఫ్ గ్రౌండ్ నార్ ఎనీ నెసెసిటీ ఫర్ ప్రీ క్లోజర్ ఆఫ్ ప్రెజెంట్ టెండర్స్. ఏమంటే ఈ టెండర్ను ఇప్పుడు మార్చకూడదు, 90% పూర్తయింది ప్రాజెక్టు. సచ్ ఏ స్టెప్ విల్ రిజల్ట్ ఇన్ అన్ఫోర్సీన్ కాన్సిక్వెన్సెస్ అండ్ విల్ ప్లంజ్ ద ప్రాజెక్ట్ ఇన్ టు అన్సర్టనిటీ. The project not only likely to get delayed, it will have adverse socio-economic impact as well due to delay in realization of benefits. It is my humble advice to abandon the idea of pre-closure and retendering of the works. అని కాళ్ళ మీద పడి బట్లాడుకొని తప్పలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు రాసిన లెటర్ కాదు. దిస్ వాజ్ రిటన్ బై హోమ్ మినిస్ట్రీ. మహానుభావ, కాంట్రాక్టర్ని ఇప్పుడు మార్చకూడదు. ఈ దశలో ఇది లక్షలాది మంది రైతులకు, అంటే మీరు 10-15 లక్షల ఎకరాల రైతులకి ఉపయోగపడుతుందంటే, రైతుకు 5 ఎకరాలు వేసుకున్నా కూడా యూఆర్ టాకింగ్ అబౌట్ 3-4 లక్షల మంది రైతులు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రిటర్న్ హిమ్ వెన్ హీ వాజ్ క్యాన్సిలింగ్ ద పోలవరం కాంట్రాక్ట్ సేయింగ్ ఇది చాలా తప్పు, మీరు డబ్బు ఆదా చేస్తా అంటున్నారు కానీ డబ్బు ఆదా అవ్వదు, ఖర్చు ఎక్కువ అవుద్ది, దీనివల్ల అన్ఫోర్సీన్ సర్కమ్స్టాన్సెస్ అండ్ దెర్ ఇస్ నో బేసిస్ ఫర్ ఇట్ ఈజ్ వాట్ సెంట్రల్ గవర్నమెంట్ హెస్ సెడ్. ఏమైందంటే దాని తర్వాత 2019లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. సారు కృష్ణారెడ్డి గారు ఆయన కాంట్రాక్టు రాసుకోవటం, మేము 600-700 కోట్లు మిగులుస్తామన్నారు. పోయింది 2019 అవకాశం. 2020 కూడా అవకాశం ఉంది మీకు పూర్తి చేయడానికి, చేయలేదు. ఏమైంది 2020లో? అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్స్. గోదావరి నది 25 సంవత్సరాల్లో రాని వరద వచ్చింది, మొత్తం కొట్టుకుపోయింది. బికాస్ దెర్ ఆర్ గ్యాప్స్ దట్ దే హ్యావ్ నాట్ ఫిల్డ్. కాఫర్ డ్యామ్లో అక్కడ 2-3 చోట్ల గ్యాప్లు ఉన్నాయి. ఎందుకు? ఆ దేవీపట్నం అనే ఊరు, ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ ద విలేజ్ ఈజ్ రైట్ నేమ్, ఆ గ్రామంలో ఇంకా నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళకి ఏదో కొంత డబ్బు ఇస్తే అయిపోయేది, మొత్తం కొట్టుకుపోయింది ప్రాజెక్టు. టుడే దట్ ప్రాజెక్ట్ ఈజ్ ఇన్ డోల్డ్రమ్స్. నోబడీ నోస్ వాట్ ఇట్ టేక్స్. నో, ఈ పుస్తకం కాంటెక్స్లో ఎందుకు చెప్పానంటే, మన ఊరికే చంద్రబాబు నాయుడు గారు గొప్పలు చెప్పుకుంటే కూడా సరిపోదు, ఇతర నాయకులు ఏం చేస్తున్నారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. దట్ ఈజ్ హౌ యూ గెట్ అ ఫుల్ పిక్చర్. సి వీ కెన్ టేక్ ఇట్ ఫ్రమ్, మనకేంది ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, IIT ఉంది, ISB ఉంది. హౌ డు వీ నో దట్ కేసీఆర్ ఆర్ సంబడి ఎల్స్ కుడ్ నాట్ హ్యావ్ డన్ ద సేమ్? మీకెట్టా తెలుసు? దట్స్ వీ నీడ్ టు కంపేర్, అండ్ దట్స్ ద కంపారిజన్ ఐఎమ్ గివింగ్ in terms of judging a leader. So with that I'll conclude, and I really appreciate Iniganti Lavanya garu for making this effort to getting all these works together. స్పష్టమైన విశ్లేషణతో వ్యక్తిగా ఆరాధించుకున్నప్పటికీ కూడా ఆ వ్యక్తి నిర్మించిన వ్యవస్థ వల్ల పొందే ఫలితాలు అనుభవిస్తున్న ప్రజలకు మేలు చేసినందుకు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అత్యుత్తమ ముఖ్యమంత్రి అని వారు
ఎంత చక్కగా విశ్లేషణ చేసి సోదాహరణంగా చెప్పారు. కాబట్టి శ్రీ నల్లమో చక్రవర్తి గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.